అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026 గా మా ఫిర్యాదు నమోదైంది మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో ఒక సామెత ఉంది, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టు ఇవాళ లోకేష్ గారు పిడియలు వాయిస్తున్నారు. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లు ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే 1,70,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం పిఎఫ్ గ్రాడ్యుయేట్ అంతా కలిపి 2,31,00,000 వస్తుంది. అలాగే వి అప్పారావు ఆయనకి 47,70,000 వస్తుంది. నెక్స్ట్ కె ప్రభాకర్కి 1,30,90,000 వస్తుంది. అలాగే జి భానుకుమార్ 44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి 79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి విజయసభలో లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నాను, ₹1 ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ 5,00,000 మాత్రం ఇచ్చారు. ఇవి వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు. ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేస్తుంది. మరి నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు కేవలం మభ్య పెట్టడానికి, మోసం పెట్టడానికి చేస్తున్నారు తప్ప మీరు ఏం చేశారు అడుగుతున్నాను. ఈరోజు కార్మికులు వాళ్ళు నిస్వార్థంగా స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మీరు ఓరలేక ఇవాళ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్నారు. నాడు ఏం చెప్పారు ఎలక్షన్ల ముందు, మేము వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఇప్పిస్తాం, అన్ని రకాలు మేము చేస్తామని చెప్పి ఏం చేశారు అడుగుతున్నాం. ఈవేళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే నేటి వరకు కూడా పరిశ్రమల శాఖ మంత్రి రాలే. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, మిస్టర్ లోకేష్, హూ ఆర్ యూ? ఆర్ యూ ఇండస్ట్రీ మినిస్టర్? ఆర్ యూ లేబర్ మినిస్టర్? You are only IT minister and HRD minister. In what way you are concerned with the steel plant issue? I am asking you. వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా, ఏదో ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి నీ ఇష్టం ఆడుతుంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీరు ఏమంటారు, మేము స్టీల్ ప్లాంట్ కాపాడరా? సిగ్గుండాలి మాట అంటానికి. నాడు స్టీల్ కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు విశాఖపట్నం సాక్షిగా స్టీల్ ప్లాంట్లో ఈ స్టీల్ ప్లాంట్ ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పారు, వీడియో ఉంది. మరి ఈ రకంగా మీరు ఏం చేశారు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ కోసం ఈ 2 ఏళ్ళు మీరు ఏం చేశారు అడుగుతున్నాను. ఏమీ చేయలేదు కానీ విజయోత్సవాలు చేస్తున్నారు. సిగ్గుండాలి. ఇంకా కార్మికులు చచ్చిపోయిన కార్మికులు కర్మకాండ కూడా కాకుండానే మీరు విజయోత్సవాలు చేశారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావట్లే. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకోండి. నేను అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఫైట్ చేస్తుంది ప్రభుత్వం పైన, అంతేగాని ఇంకోటి కాదు. ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఇవాళ మీరు ఏమన్నారు, ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తా అని చెప్పారు. ఎంత సంపద సృష్టించారు మీరు చెప్పారా? నిన్న తిరుపతి సభలో నాడు అప్పు ఎంత, నేడు అప్పు ఎంత? సంపద సృష్టించారా, అప్పు పెంచారా? అంటే ఏమి అడగట్లేదు, మీరు ఏం చెప్తే అది మేము నమ్ముతాం, వింటాం అనుకుంటున్నారు. మీరు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని గమనిస్తున్నారు. ఏదో మీరు ఏం చెప్తే జనాలు నమ్మేసి అంత ప్రజలు అంత బ్లైండ్గా లేరు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మాట్లాడితే చంద్రబాబు గారు విశాఖపట్నం నా గుండెకాయ అంటారు. మరి ఈ రోజు మీరు ఎందుకు రాలేదు అడుగుతున్నారు. నిన్న మీ పరిశ్రమల శాఖ మంత్రికి మీకు తిరుపతి వెళ్ళి సభలో పాల్గొనే టైం దొరికింది, కానీ ఇక్కడ వచ్చి టైం మీకు రాలేదంటే నిజంగా విశాఖపట్నం మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇవాళ విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. అసలు విశాఖపట్నం పేరే చెరిపాడేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం పేరు వచ్చిందంటే అది మీ వల్ల నా వల్ల రాలేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖపట్నం ప్రైడ్. అది ఆ ప్రైడ్ని మీరు నాశనం చేస్తారంటే మీ పార్టీని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో పూర్తిగా ఫెయిల్ అయింది. తెలుగు శక్తి ఒకటే డిమాండ్ వస్తున్నాం, తెలుగు శక్తి లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడం కోసం, కార్మిక శ్రేయస్ కోసం
ప్రజల్ని ఏదైతే మోసం చేస్తారో ప్రజలు చైతన్యం కోసం తెలుగు ముందు రాబోతుంది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఎవరైతే కార్మికులు చనిపోయారో ఆ 9 మంది కార్మికులకి ₹1,00,00,000 ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తాం. ఇదేదో మీరు ముష్టి పడట్లేదు. ఈవేళ మీరు బడా బడా పారిశ్రామికవేత్తలకి విశాఖపట్నం ఎకరం భూమి 99 పైసలకి ఇస్తున్నారు. ఎవరు సొమ్ముని ఇస్తారు అడుగుతాను. మా సొమ్ము మీరు దానంతరం చేస్తున్నారు. ప్రజల సొమ్ము దానంతరం చేస్తారు. ఈ రోజు కార్మికులు పనిచేస్తే వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు రావట్లేదా? నిన్న సభ పెట్టారు. సభకు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. ఈ డబ్బు ఎక్కడ అడుగుతున్నాను? ప్రజల డబ్బు కాదా? మీరు ఏం సాధించారని సభ పెట్టి అడుగుతున్నాను. నిజంగా విశాఖపట్నంలో పంచగ్రామం సమస్య ఉంది. ఆ సమస్య తీర్చారా? ఇప్పుడు తీర్చలేదు. మరి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ని తీసుకెళ్ళి భోగాపురం మార్చారు. అంటే విశాఖపట్నాన్ని పూర్తిగా చెరిపేస్తున్నారు. ఒకటే కోరుతున్నాను. పవన్ కళ్యాణ్, మిస్టర్ చంద్రబాబు నాయుడు థింక్ ప్రాపర్‌లీ. డూ వర్క్ ప్రాపర్‌లీ. అంతేగాని మేమేదో చేసేస్తాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు అనుకుంటున్నారు. ప్రజలు చీకొడుతున్నారు. మీకు తెలియట్లేదు. మరి మీకు వాస్తవాలు చెప్తున్నారో తెలియట్లేదు కానీ మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. దయచేసి వాస్తవంలోకి రండి. డెఫినెట్‌గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి న్యాయం చేయమని తెలుగు శక్తి కోరుతుంది. అలాగే కూడా కార్మికులు కూడా ఏదైతే చెప్తున్నారో 1,72,00,000 అది పచ్చి బోగస్. మీ ఫిగర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. మీకంటే ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను. వాళ్ళకొచ్చి బెనిఫిట్, ప్రావిడెంట్ ఫండ్ అన్ని కలిపి వాళ్ళొచ్చేది చాలా తక్కువ. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్‌కి మిగతా ఉన్న కాంట్రాక్ట్‌లో 9 మందికి వాళ్ళు మహా వస్తే 30,00,000, 30,00,000 వస్తది వాళ్ళకి. అంటే దీనివల్ల మీరు ఏం సాధించారని అడుగుతున్నాను. దయచేసి తెలుగు శక్తి మేము ఒకటే చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్‌ని పరిరక్షించడం ముఖ్య లక్ష్యం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయుడు అమరనిర్దేశ్ చేసి స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతా అని చెప్పి ఆ స్టీల్ ప్లాంట్ ఈవేళ అధోగతి పాలు చేస్తుంటే డ్రామాలు ఆడుతున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారు. ఈవేళ కూటమి ప్రభుత్వమే ఒక డ్రామా ఆడుతుంది. నేను ఒకటే కోరుతాను బీజేపీ వాళ్ళని దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది మహాత్మా సమస్య. మహాత్మా సమస్య కాపాడమని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తాను. జై హింద్.